ఇప్పుడు చెప్పండి మేడం, దేవునికి చెప్పేది చెప్పుకున్నారు కదా, నాకు పర్సనల్గా చెప్తా అన్నారు కదా, చెప్పండి. సరే రాఘవ, ఇప్పుడు నీకు చెప్తున్నా, కానీ నువ్వు మాత్రం ఎవరికి చెప్పొద్దు. ముందా మ్యాటర్ ఏంటో చెప్పు తల్లి, నాకు నేను ఈవినింగ్ నుంచి ఆ టెన్షన్తో పిచ్చెక్కుతుంది. నీకు తెలుసు కదా రాఘవ, నాకు మా బావ అంటే ఇష్టం లేదు, ఆయన నేను పెళ్ళి చేసుకోలేనని. నాకు అందులో నుంచి ఎట్లా బయటపడాలో అర్థమవుతలేదు. నువ్వేమన్నా హెల్ప్ చేయి కదా. ఏంటి ఇప్పుడు ఈ మ్యాటర్ మాట్లాడడానికేనా? టెంపుల్కి పోదాం, పర్సనల్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి ఓ తెగ టెన్షన్ పెట్టినాను. అవును, మా నాన్నేమో మా బావకి ఇచ్చి పెళ్ళి చేస్తా అంటున్నాడు. నాకేమో అసలు పెళ్ళే చేసుకోవాలని లేదు. నాకేం చేయాలని అర్థమవుతలేదు. ఆగా ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇంత మంచిగా తయారయ్యి టెంపుల్కి వెళ్ళి ఏదో పర్సనల్గా మాట్లాడదామంటే నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసిన. ఇదా మ్యాటర్? బుర్ర మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నువ్వేదో అనుకుంటూ పక్కన పెట్టు రాఘవ, అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మీ నాన్న మీ అత్తమ్మ అంతగానో చెప్తుండ్రంటే నీ మంచి కోసమే కదా. పైగా మీ బాస్ సిచ్యువేషన్ కూడా నీకు తెలుసు. నువ్వే బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. మా బావ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా నేను ఆయనను పెళ్ళి చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఆయనను చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆయనకు సేవలు చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది రాఘవ. నువ్వు ఒకటి ఆలోచించు, మీ అత్తమ్మ కూడా నీలాగానే ఆలోచించుంటే నీది మీ చెల్లెది పరిస్థితి ఏమేమి ఉండేది? తను మిమ్మల్ని బాగా చూసుకోవడం బట్టే కదా మీరు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. నువ్వు కూడా మీ బావని పెళ్లి చేసుకున్నావు అనుకో, మీ అత్తమ్మ రుణం కూడా తీసుకున్నట్టు అవుతుంది. కానీ నాకు మా బావ అంటే ఇష్టం ఉంటే నేను పెళ్ళి చేసుకునేదాన్ని కావచ్చు. కానీ నాకు మా బావ మీద చిన్నప్పటి నుంచి ఆ ఉద్దేశమే లేదు కదా, ఎట్లా పెళ్ళి చేసుకుంటా? ఇంకో నాకు అనిపించింది చెప్తున్నా జానకి, ఇప్పుడు ఇంట్లో దాన్ని నువ్వే మీ బావని సరిగా అర్థం చేసుకోకపోతే రేపు ఎవరో బయట నుంచి వచ్చిన ఆమె ఎలా అర్థం చేసుకుంటా చెప్పు మీ బావని? అందరు మా బావ గురించి మాట్లాడేటోళ్ళే కానీ నాకు సపోర్ట్ చేసేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు కదా. అమ్మ, ఒకవేళ మామయ్య మరదలతోటి నువ్వు నాకు పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటే పైసలు ఇట్లా అన్నారు, ఏం చేసుకోవాలి కదనే? అవును బిడ్డ, అసలే బంగారానికి 1,50,000 ఉన్నది తులానికి. అదేనే అమ్మ, ఒకవేళ మామ మాత్రం పెళ్లి డేట్ ఇట్లా పెట్టిననుకో, ఖాయం చేసిననుకో, మరదలకు దానికి ఏ లోటు రాకుండా దానికి ఎంత బంగారం అంటే అంత బంగారం, ఎట్లాంటి షాపింగ్ అంటే అట్లా షాపింగ్ చేపిద్దామే. సరే కొడుక, నువ్వు నచ్చినట్టు తీసుకోరా, నా కోడలే బంగారం, దానికి ఎందుకురా బంగారం? కాకపోతే దానికెందుకు 10 మందిగా తక్కువ చేయాలి అమ్మ? దానికి ఏది అడుగుతా తీసుకుందాం. పెళ్ళిలో ఏమేమి తీసుకుంటారమ్మా బంగారం? 4 తులాలు చంద్రారం, 3 తులాలు 40 తుల దండ, 3 తులాలు పుస్తెళ్తాడు, ఇక కమ్మలు మాటిలు అంటే అన్ని కలిసి 15 తులాలు తీసుకుందాం. ఊరిని బంగారానికే 15 తులాలు అంటే 20 లక్షలు అయ్యేటట్టున్నది కాదమ్మా. సరే ఇక ఊర్లో ఉన్న పైసలు మొత్తం వసూలు చేయాలని. చేసుకో బిడ్డ, అన్ని వసూలు చేసుకో ఇక.